అమ్మ, ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా షార్ట్ కట్లో అయిపోవాలి ఏ పని అయినా సరే. వెయిట్ లాస్ అవ్వాలన్నా, లేకపోతే ఇప్పటికిప్పుడు మనకి ఆరోగ్యం వచ్చేస్తుంది, ఈ పని చేస్తే 10 రోజులు చేయండి మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది, మీకన్నా రిజల్ట్స్ వచ్చేస్తుంది అంటే దాన్ని చాలా బిలీవ్ చేస్తున్నారు. షార్ట్ కట్లో ఇవన్నీ సాధ్యమవుతాయి, అసలు వాటిని ఎలా నమ్మాలి? ఏది కూడా షార్ట్ కట్లో వెళ్తే ఏ పని కూడా అవ్వదు కదండి. మనకి షార్ట్ కట్లో వెళ్ళింది షార్ట్ కట్లానే ఉంటుంది. అంటే ఆ రిజల్ట్ అంత ఫాస్ట్గానే ఉంటుంది. ఎంత ఫాస్ట్గా జరిగిందో మళ్ళీ అంతే ఫాస్ట్గా మనం మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. ఒక బాల్ గట్టి కొట్టారనుకోవడం చాలా ఫాస్ట్గా వస్తుంది, అంత స్పీడ్గా వెళ్తుంది, అంతకన్నా వేగంగా వెనక్కి వస్తుంది అన్నట్టుగా షార్ట్ కట్ ఎప్పుడు అలానే ఉంటాయి. ఎందుకైనా ఇప్పుడు వెయిట్ రిడక్షనే తీసుకుందాం. ఈ వెయిట్ రిడక్షన్లో మేము చెప్తాం, అమ్మ మీరు వెయిట్ పెరిగింది, ఓ 10 కేజీలు పెరిగితే మీరు ఆల్ ఆఫ్ సడన్గా 10 కేజీలు వెయిట్ ఒక నెలలోనో 2 నెలల్లోనో పెరగలేదు. ఆల్మోస్ట్ మీకు 10 కేజీలు వెయిట్ పెరగడానికి 1 సంవత్సరం పట్టి ఉండొచ్చు, ఈజీగా పడుతుంది. ఒక 1 year వెయిట్ 9 months పడుతుంది. అప్పుడు మీరు రియలైజ్ అయ్యారు, అమ్మో నేను ఇప్పుడు ఇంత పెరిగిపోయిన, ఇప్పుడు తగ్గాలి అని. ఎవరైతే ఇప్పుడు ఇది వేసుకో పొద్దున్న కల్లా నువ్వు 2 కేజీలు తగ్గిపోతావు, లేకపోతే ఇదేదో జ్యూస్ తాగేసి ఈ డిటాక్స్ తాగేస్తే నువ్వు తగ్గిపోతావు, ధనియాలు జీలకర్ర ఆవాలు ఏవో చెప్తున్నారు, అన్ని పోపుల డబ్బాలు ఉన్నాయన్నీ వేసేసి అవి తాగేస్తే పొట్ట కరిగిపోతుంది, ఇవన్నీ చెప్తున్నారు. కానీ నిజంగా బరువు తగ్గాలి అని అంటే అలా జరగదండి. ఎందుకు బరువు పెరిగావు అనేది ఒక కారణం. ఏమన్నా నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా హార్మోన్స్ ఇష్యూసా, లేకపోతే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉందా, ఇవన్నీ మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఆహారంలో మార్పు తీసుకురావాలి. అలా అని చెప్పేసి మొత్తం ఇప్పుడు కంప్లీట్గా ఆహారం మానేసేసి అసలు ఏదో ఏంటి ఒక చిన్న ఒక కీరా ముక్క, ఏదో ఇంతగా ఒక ఖర్జూరం, లేకపోతే ఏదో పెట్టుకుంటారు. ఆ ప్లేట్ చూస్తే ఏదో ఈ మూల ఒకటి కనబడతా ఉంటుంది, 4 రకాలున్న. అది లంచ్ ఏంటి? ఎవరు చెప్పారు మీకు అలా తినమని? అసలు ఈ మోడర్న్ డైటీషియన్స్ అసలు వీళ్ళకి ఏం తెలుసు నీ బాడీ గురించి? అది ఎక్కడో యూకేలోనో యుఎస్లోనో వాళ్ళకి పనికి వస్తుంది, మనకి పనికిరాదు. మనం ఇక్కడ పుట్టి పెరిగాం. డైట్ అనేది ఎలా ఉంటుందంటే అమ్మా, ఎక్కడ పుట్టి పెరిగావో ఆ ప్రాంతం బట్టి నువ్వు చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని నార్త్లో వాళ్ళ డైట్ మనకి చెప్తే కుదరదు, సౌత్ వెళ్ళి నార్త్కి చెప్తే కుదరదు. ఎందుకంటే మన బాడీ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఏం తింటావు, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీ బాడీ ఏంటి, నీ బాడీ తత్వం ఏంటి, వాత పిత్త కఫాలు ఎలా ఉన్నాయి నీకు, నీ పల్స్ ఏంటి, ఇవన్నీ చూసి నీకు ఆహారం నేను చెప్పాలి. ఇంకొకటి, నీ ఆహారం నీకు తెలియకపోతే నాకెలా తెలుస్తుంది? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీ బాడీ నీకు తెలుసు కదా, లేదా మీ అమ్మగారికి ఇంకా బాగా తెలుసు, చిన్నప్పుడు ఇది పెడితే నీకు పడేది కాదు, ఇది చేస్తే ఇది పడేది కాదు అని తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏంటి, కొత్తగా వెళ్ళి ఏం చెప్తున్నారు, ఏమీ తినొద్దు అని చెప్తున్నారు. ఏమి తినొద్దు అనడానికి నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునేది ఏంటి? ఈ పౌడర్లు, ఆ పౌడర్లు, ప్రోటీన్ పౌడర్లు, ఈ షేక్స్, లేకపోతే అదేదో వెయిట్ రిడక్షన్ పౌడరు, రోజు పొద్దున్న లేసి 12ంటికి ఒక గ్లాస్ పౌడరు, ఇంకేంటేంటో గట్ హెల్త్ పౌడర్ అట, తర్వాత డిటాక్స్, బాడీ డిటాక్స్ పౌడర్స్ అండ్ ఫ్యాట్ లాస్ పౌడర్, ఏదో హెర్బల్సే అనుకుందామండి. అలాంటివి లేవు. ఉన్నవి ఏమున్నాయి, నీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఉంది, అలాగే నీ డైజెషన్ అవ్వడానికి ఉంది, అంతే తప్ప ఈ వెయిట్ తగ్గడానికి ఇవన్నీ తాగేసేసి త్రిఫలా పౌడర్లు తాగేసి, లేకపోతే ఇంకో దానికి వేపాకు ఏదో ఇంకా గోంగూర కలిపేసి అవేవో తాగేసి కూర్చుని మొత్తం మానేసి నువ్వు ఇంట్లో కూర్చుంటే తగ్గకేం చేస్తావు? ఒక 10 రోజులు అన్నీ మానేశారనుకోండి, ఏవో ఒక ముక్క కీర ముక్క ఏదో తింటున్నారు 2 పూటల, వెయిట్ లాస్ అయిపోతారు కదా. కానీ ఎన్ని రోజులు అలా తింటారు? ఏదో ఒక రోజు మళ్ళీ మీరు వచ్చేసేయాలి కదా. వచ్చేసినప్పుడు మీ ఫుడ్ మీరు తింటారు కదా, తిన్నప్పుడు మరి మళ్ళీ ఏం జరుగుతుంది కదా. నేను ఏం చెప్తానంటే, మంచిగా టైంకి తినండి. 2 మీల్స్ తినండి. ఒక మీల్ మార్నింగ్ తినేయండి, చక్కగా సాయంకాలం మళ్ళీ చీకటి పడకుండా ఒక మీల్ తినేయండి. 5 to 6 పెట్టుకోండి. మార్నింగ్ వచ్చేసి 9 to 10 ఏదైనా ఒక మీల్ పెట్టేసుకోండి. 9 నుంచి మనం తినేయచ్చు. చక్కగా ఒక మంచి మీల్ తినేసేయండి. రైస్ తినకూడదు. ఈ పిచ్చి ఏంటండి అసలు, కార్బ్స్, రైస్ అసలు తింటే షుగర్ వచ్చేస్తుంది, రైస్ తింటే వెయిట్ పెరిగిపోతారు. రైస్ ఎందుకు తినకూడదు? రైస్ తినద్దు, షుగర్ తినద్దు, సాల్ట్ తినద్దు. 100% రైస్ తినేవాళ్ళు తినండి, ఏమీ కాదు. కానీ రైస్ ఇంత తిని కూర ఇంత తింటే అదే ఇబ్బంది. ఇక్కడ రైస్ ఎంత ఉందో, రైస్ ఒక బౌల్తో రైస్ పెట్టుకున్నారు, అలాగే అంత పప్పు పెట్టుకున్నారు, మంచిగా మనకి ప్రోటీన్ వస్తుంది.
అలాగే మనకి మినరల్స్ అన్ని ఫైబరు అంత వెజిటబుల్ కూర పెట్టుకున్నారు. రోటి పచ్చళ్ళు చాలా మంచిది, చక్కగా టమాటా పచ్చడి, బీరకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి. యాక్చువల్లీ రోటి పచ్చడిలో మనం ఎక్కువ కూర తింటాం, మనకు తెలియదు. ఒక ½ కేజీ బీరకాయ పచ్చడి చేస్తే ఎంత అవుతుంది, అది ఎంత అవుతుంది, సో మనకు తెలియదు తింటున్నాం అని చెప్పేసి. సో అలాంటి ఫ్రెష్ పచ్చళ్ళు, నూనెలు తగ్గించేసి చాలా తక్కువ నూనెలు వేసుకుని స్టీమ్ మీద బాయిల్ చేసుకుని ఏ వెజిటబుల్ అయినా మనకు కావాల్సిన టేస్ట్ లాగా తీసుకుని తింటే ఏమీ పర్వాలేదు. మీరు ఎక్కువ తినేసేసి ఎప్పుడంటే అప్పుడు తినేసేసి నేను రైస్ తింటే వెయిట్ పెరుగుతున్నా, నేను రైస్ మానేసాను, మరి ఏం తింటావు రైస్ మానేసి అంటే ఏదో కొత్తగా మొదలు పెడతారు అనమాట. అవి ఎన్ని రోజులు తింటారు, మళ్ళీ ఎప్పుడో మానేస్తారు. నేనేమంటే మీరు తినే ఫుడ్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి. మీరు ఏం యాక్టివిటీ చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు తీసుకోండి. మీరు వెయిట్ లాస్ అయ్యారు, మీ మజిల్ లాస్ కూడా అయిపోతుంది కదా, అది తెలియట్లేదు. కొలాజన్ అంటున్నారు, మళ్ళీ కొలాజన్ డ్రింక్స్ ఇప్పుడు ఎంత ఫేమస్ అయిపోయిందో. ఆ కొలాజన్ ఏదో ఏంటది వెజ్ కొలాజన్ అంట, ఆ పౌడర్ తీసుకుని తాగేస్తే కొలాజన్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది కొలాజన్? నువ్వు తినే తిండి నుంచి వస్తుంది కొలాజన్ అనేది. నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది కొలాజన్ అని. నువ్వు అనవసరంగా నీ లోపల కోపము, ద్వేషం అన్నీ పెట్టేసుకుని ఊరికే కాంపిటీషన్ అని పోయి పైకోటి మాట్లాడి లోపల ఒకటి పెట్టుకుని ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తుంటే ఫస్ట్ నీ స్కిన్ మీద పడి నీకు రింకిల్స్ వస్తాయి. మళ్ళీ ఆ క్రీము ఈ క్రీములు దానికి రాసేసేసి ఏమీ అవ్వదు. నీ ఫేస్, నీ మనసు ఎలా ఉందో తెలుస్తూ ఉంటుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీ ఫేస్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంటే సెల్ ప్రశాంతంగా ఉంది అనేది. సెల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ హెల్త్ గురించే ఎప్పుడూ యోగా మాట్లాడుతుంది. ప్రతిదీ కూడా మేము చెప్తూనే ఉంటాం. సెల్ వరకు వెళ్ళాలి మీరు తీసుకునే శ్వాస. మీరు ఏ స్ట్రెచ్ చేసినా సెల్ని యాక్టివేట్ చేయాలి. మనం ఏది తిన్నా సెల్ గురించి మేము ప్రతిదీ యోగాలో ప్రతి దాని గురించి సెల్ మీదే మనం మాట్లాడతాం. కొన్ని సెల్స్ కలిస్తేనే కొన్ని టిష్యూస్ కలిస్తేనే ఒక మజిల్. ఆల్ మజిల్స్ అంటే మీ ఆర్గన్స్ అన్నీ కూడా సెల్సే కదా. అలాంటి సెల్స్ని మళ్ళీ ఇప్పుడు సెల్ హెల్త్ అని చెప్పేసి మళ్ళీ దానికి ఒక కొత్త డైట్ పెడుతున్నారు. అంటే ఎలా అయిపోయిందంటే, అంటే ఇలా చెప్తేనే వీళ్ళు వింటున్నారా లేకపోతే వినట్లేదా అనేది కూడా వస్తుంది. ఇవన్నీ కన్ఫ్యూజన్. నేనేమంటే ఏం కన్ఫ్యూజ్ కావద్దు. నువ్వేం పని చేస్తున్నావో నీకు తెలుసు. మంచి నిద్రపోవాలి, కరెక్ట్గా నైట్ నిద్రపోవాలి, అంతే. నువ్వు మంచి నిద్రపోయావంటే నీ డైజెషన్ సరిగ్గా ఉంటుంది. టైంకి తిన్నావు అంటే నువ్వు నీ శరీరానికి నువ్వు హెల్ప్ చేస్తున్నట్టు. కరెక్ట్ డైజెషన్ ఉంటుంది. నువ్వు కరెక్ట్గా డైజెషన్ ఉందంటే కరెక్ట్గా ఎలిమినేషన్ ఉంటుంది. అంటే కరెక్ట్ టైంకి నీకు మోషన్ అనేది పొద్దున్నే లేస్తే నీకు అయిపోతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమే ఉండదు. ఈ మూడు ఉన్నాయంటే నువ్వు హెల్దీగానే ఉన్నావు కదా. హెల్దీగా పడుకుంటున్నావు, హెల్దీగా తింటున్నావు, హెల్దీగా ఉన్నావు అంటే నీ ఆలోచనలు కూడా హెల్దీగా ఉంటాయి. నీకు అది స్ట్రెస్ అనిపించదు పని. ఆ పనే నీకు స్ట్రెస్ అనిపిస్తుందంటే నువ్వు అసలు హెల్దీగా లేవు అని అర్థం. సో ఫస్ట్ అందుకే నువ్వు మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టాలంటే బాడీ దగ్గర నుంచే మొదలు పెట్టాలి. బాడీ చాలా ఇంపార్టెంట్. బాడీ దగ్గర నుంచి, ఎందుకంటే బాడీని క్లెన్స్ చేయకుండా అసలు ఆసనమే చేయకూడదు. ఏ ఆసనం కూడా మీరు బలవంతంగా వంచేసి లాగేస్తే అవి కాదు ఆసనాలు. ఫస్ట్ నువ్వు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడానికి యోగాలో షట్క్రియలు అని అంటామంట. షట్ అంటే 6 ఉన్నాయి. నేతి, దౌతి, బస్తి, వస్తి, త్రాటకం, కపాలభాతి, ఇవన్నీ క్లెన్జింగ్ అంట. నేతి అంటే నోస్ వాష్, దౌతి అని అంటే స్టమక్ వాష్, వస్తి అంటే మీ బౌల్ వాష్, త్రాటకం అంటే ఐ వాష్, కపాలభాతి అంటే బ్రెయిన్ వాష్. సో ఇవన్నీ క్లెన్జింగ్. ఇవన్నీ చేశారు అని అంటే ఈ ఆసనాలు ఈజీగా వచ్చేస్తాయి నాకు. ఇవి చేయకుండా ఆసనాలకు వెళ్ళిపోతున్నారు. సో ప్రాపర్ వే లేదు. ఇప్పుడు నువ్వు భక్తి నేను భక్తురాల్ని అని నేను మీకు చెప్పాలి, మీకు తెలియాలంటే నేను ఊరికే పూజలు చేస్తూ ఉండాలన్నమాట. హోమాలు, యజ్ఞాలు, ఊరికే పూజలు చేస్తే అమ్మో చాలా భక్తురాలు. సో మనం ఆ దాంట్లోకి వచ్చేసాం. లేకపోతే ఎవరైనా నేను చాలా మెడిటేటర్, ఆయన చాలా గొప్ప మెడిటేటర్ అండి అని అంటారు. అంటే అలా కళ్ళు మూసుకుని కూర్చుంటే వాడు మెడిటేషన్ అని చెప్పి, లేదా ఊరికి ఆసనాలు వేసేస్తుంటే అవి పెద్ద యోగి అని. అలా అసలు ఏమీ లేదండి. ఒక యోగి అని అంటే ప్రతి దాంట్లో ఎవరు చేసే పనుల్లో వాళ్ళు అంటే ఈ ప్రకృతికి హాని చేయకుండా, ఎవరికి హాని చేయకుండా మనం చేసే పని మనకు ఉపయోగపడుతూ 10 మందికి ఉపయోగపడుతూ ఉండేది ఎవరైనా కూడా అలా చేసే వాళ్ళందరూ యోగులే.